మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్. ఎక్స్పర్ క్షేత్రియుడు 100 మందిని ఒకేసారి చంపగల యోధుడు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. అది కన్నా కామెడీతో పంపేశాడు. ఫీఫర్ పాంచాలి 100 మంది కౌరవుల నాశనానికి నాంది. ఆర్ఫర్ ఆఫర్ సమరం 10 తలలతో 100 ఆలోచనలు చేయగలే రాజు. దానికి ఆర్కి ఏంటి సంబంధం? రాజు ఓ రాజా. ఈఫర్ యక్షకన్యలు ఎవరు భయాళ్ళు? మంచి ఫిగర్లు. యక్షకన్యలు 100 పున్నముల వలె సౌందర్యం కలిగి ఉన్నవారు. మళ్ళీ చెప్పు, ఫస్ట్ నుంచి చెప్పు. యక్షకన్యలు 100 పున్నముల వలె సౌందర్యం ఉన్నవారు. సౌందర్యం ఎవరు? సౌందర్యం కాదు భయ్యా. 100 పున్నమ్మలు అంటే పులిహారలు ఉంటాయి అవి. యక్షకన్యలు 100 పౌర్ణములనే అందంగా ఉండును. ఎస్ఫర్ పాచికలతో 100 మంది అయినా ఓడించగల నేర్పరి. ఇంకో ఎస్ఫర్ సమరం 1000 100 సైనికులకు పిచ్చి పడటం. ఇది మళ్ళీ చెప్పు. సమరం 1000 100 సైనికులకు పిచ్చి పడటం. డెఫినెట్లీ ఈ రోజు మనం సెలబ్రేషన్స్ చేసుకోవాలి కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో సెలబ్రేషన్ చేసుకుంటారు. మా సుబ్బారావు కూడా చక్కగా బార్కి వెళ్ళాడు, పెగ్గుల మీద పెగ్గులు వేసినాడు, ఫుల్ అంటే టేబుల్ మీద ముఖం పెట్టి పడుకున్నాడు, బూందీలో ముఖం పెట్టుకుని పడిపోయి ఉన్నాడు. ఈ లోపల జాన్ వచ్చాడు. హే సుబ్బారావు, ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఉన్నా? మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది అని. నువ్వేం బాధపడకు, తిరిగి వచ్చేస్తుంది అని. కాదు, తిరిగి వచ్చేస్తుంది అన్న బాధ కంటే ఈ రోజుతో 100 రోజులు పూర్తయి, అందుకే సెలబ్రేషన్. సో చెప్పండి అమ్మా, మీరు కూడా 100 days సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారా? ఎలాంటి సందర్భాలు ఉంటాయి? కూటికొని 100 days అయినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదో నా ఇంత పర్లేదని. ఇది విన్నాక కూడా ఎవడు పడ్డ ఇంకా. మా అన్నయ్య ఎగ్జామ్స్ అయ్యి 100 days అయితే నేను సెలబ్రేట్ చేసుకుంటా. ఎందుకంటే ఈలోగా జాబ్ రాకపోతే మా నాన్నగారు సులభ్ కాంప్లెక్స్ లో స్వీపర్ గా పెడతా అన్నారు. మీ డాడీ ఇంకా డీసెంట్ జాబ్ ఆఫర్ చేశారు, మా డాడీ ఇంకా మా ఫ్రెండ్ పెళ్ళై 100 రోజులు అయితే సెలబ్రేట్ చేసుకుంటా. ఎందుకంటే వాడికి కూడా నా బాయ్ ఫ్రెండ్ లాగా బట్టతలు వస్తుంది కాబట్టి. ఓహో, అమ్మాయి కూడా నీట్ అయిపోయినమాట అయితే. సంపూర్ణేష్ బాబు మూవీ 100 సెంటర్స్ 100 days ఆడినప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటాం. ఏ అంత స్ట్రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? ముసలి వాళ్ళు 100 ఏళ్ళు బతికితే 100th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత తెల్లారిపోతే అమ్మాయి పోయిందిరా బాబు అని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆవిడకు ప్లేట్ ఇడ్లీ పెట్టండి. 100 మంది అమ్మాయిలకు ప్రపోజ్ చేసినప్పుడు 99 మంది చెప్పు చూపించి 100వ అమ్మాయి ఫ్లవర్ ఇచ్చినప్పుడు నేను 100 సెలబ్రేట్ చేస్తాను. నేనెవరు తెలుసా? 100 మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి 99 అమ్మాయిలు చెప్పుతో కొట్టిరా. 100 అమ్మాయి నీ చెప్పుతో కొట్టాలంట. అదే అస్సలు వదలొద్దు, అలా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎక్స్ప్రెస్ రాజా లాగా నేను కూడా ప్రయత్నిస్తూనే ఉంటా. నేను కూడా అసలు ఏమి లేదు, ఆ 7వ క్లాస్ నుంచి మొదలు పెట్టి సంవత్సరానికి ఒక అమ్మాయి ప్రపోజ్ చేశాను. పెళ్ళై 100 రోజులు అయితే సెలబ్రేట్ చేసుకుంటా భయ్యా. అయిందా మరి? అయినాక చేసుకుంటా కంపల్సరీ. ఎందుకంటే భార్య అనేది ప్రెగ్నెంట్ అయితే అప్పుడే, మన మొగాడు మనం ప్రూవ్ అయ్యేది కూడా అప్పుడే అని. మనం ప్రూవ్ అవ్వడానికి వాళ్ళని చాలా బాగా చూసుకున్నా, ఇంట్లో వాళ్ళని చాలా బాగా చూసుకున్నా చాలా ప్రూవ్ అయిపోతానన్నా. నువ్వు అన్ని వేరే కార్యక్రమం. మా బాబాయ్ 100 రోజులకు ఒకసారి ఫారెన్ నుండి వస్తారు. ఫారెన్ బ్రాండ్ తీసుకొచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం. ఈసారి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయమ్మా. నా లవర్ పెళ్ళై 100 రోజులు అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే పుట్టబో బయట నా పేరు పెడతారు.
పెళ్ళైన 100 days కే డైవర్స్ తీసుకుంటే నేను సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ సినిమా 100 days నడిచింది. వావ్, ఎందుకు? మాకు వేకెన్సీ ఉంటది కదా. కష్టం లేదు. పక్కింటి అంకుల్ ఆంటీని వదిలిపెట్టి 100 రోజులు క్యాంపుకు వెళ్ళినప్పుడు పిచ్చివాడ. ఎగ్జామ్ లో ఏం రాయకపోయినా 100 మార్కులు వచ్చినప్పుడు 100 మార్కులు వస్తాయి, ఏం రాయకపోతే? అందుకే చెప్తున్నా. నాకు 40 వస్తాయి ప్రతి ఎగ్జామ్ లో, మరి అట్లాగే. అక్కకి బ్రేకప్ చెప్పిన 100 రోజులకి చెల్లొచ్చి ఐ లవ్ యూ చెప్తే సెలబ్రేట్ చేసుకుంటాం 100 రోజులు. ఒక రోజు నా ఫ్రెండ్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఎందుకే ఇప్పుడు ఇంత సడన్ గా గిఫ్ట్ ఇస్తున్నావు అని అడిగితే అది నాకు ఏం చెప్పింది అంటే, ఇంతకుముందు 3 months బ్యాక్ నేను ఇంటికి వచ్చినప్పుడు మీ బావని నాకు పరిచయం చేసావు కదా, అయితే ఇవాళకి మా లవ్ స్టార్ట్ అయ్యి 100 days అయింది, అందుకే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళు ఇంటికి ఎవరిని పిలవరే. రోడ్డుపై 100 రూపాయల నోట్ దొరికితే అదే 100 రూపాయల నోట్ తో సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలా? ఎలా అంటే బిర్యానీ. ఒకసారి డ్రామా మధ్యలో రా. ఇప్పుడు నీకు 100 రూపాయల నోటు దొరికింది, రెడీయా? వెనకరించరా. ఇప్పుడు ఇది రోడ్డు, అందరు ఉంటారు కదా రోడ్డు మీద, ఒక్కదారి తిరుగుతుంటావేంటి? అందరు ఉంటారు కదా. ఓకే, రెడీ, యాక్షన్. అమ్మడు మళ్ళీ మళ్ళీ యాక్షన్, టేక్ 2, వెనకరించు. అంటే ఎలా తీసుకొని చెప్పండి. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? స్వచ్ఛ భారత్ అన్నారు. నేను క్లీన్ చేస్తున్నా. నువ్వు అటు సైడ్ నుంచి రా పాప, నువ్వు ఇటు సైడ్ నుంచి రా. ఇద్దరిలో ఎవరు తెలివిగా 100 రూపాయల నోట్ నొక్కేస్తారు? యాక్షన్. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. కాలేజ్ లో జాయిన్ అయిన 100 days కి మా సార్ పార్టీ ఇస్తే, సార్ పార్టీ ఎందుకు ఇస్తున్నారు అన్నారు. అంటే నా పేరుతో ఎవరో మేడం కి లవ్ లెటర్ రాశారా, కానీ నేనే అనుకుని ఎస్ చెప్పింది, అందుకే 100 days సెలబ్రేషన్. ఏ కాలేజ్ ఇది? అన్నా నమస్తే అన్న, నాకేం తెలియాలన్నా ప్లీజ్. ఏదో చిన్నపిల్ల అన్న వదిలే అన్న ప్లీజ్, ఏదో ఊరికే మజాకులు చేస్తా ప్లీజ్. తెలుగు రాదా? ఇండియా. అరే ఏమిరా ఈ ముఖ ముందు చెప్పద్దా, అనవసరంగా భయపడినా. మనం సంపేస్తాం హిందీ. हम हिंदी को कभी खुशी कभी गम करते हैं. या प्लीज 7 100 दिन मेरे जब खुशी के रहेंगे, जब खूबसूरत बच्ची मेरे साथ 100 दिन रहे, गर्लफ्रेंड मेरी अच्छी, हाँ अच्छी बच्ची सर. अरे इसकलो తీసుకెళ్ళి కొడతాడు, ఆగు. कोई अच्छी बच्ची जो मेरे साथ 100 दिन तक रहे, तो जब मैं सेलिब्रेट कर సౌదీ వరకు రావాలా? ఏమన్నావు? अच्छी बच्ची सऊदी तक आना. नहीं आना नहीं सर, फिरना मेरे साथ, सऊदी में फिरना. मेरे बाइक के पीछे सर, बाइक पे बैठ के मेरे साथ जाम बोले वहाँ. ఏంటండి బాధ? किधर किधर इधर भाई इधर. हाँ हैदराबाद. सऊदी क्यों बोल रहे? सऊदी ने सर 100 दिन 100 days. సౌద్ దిన్నా నీ భాషకు దన్నరయ్యా, ఒక ముఖార్థం కాట్లే. ఆనందాల అరివిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్, నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, ఓల్డ్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరుకి ఫన్ కావాలన్నా, పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా, ఇంట్లో అందరి నేస్తం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. 20 ట్రెడిషన్ ఎనీ అకేషన్
inspiration, young generation indication. టీవీ ప్లస్.